నమస్తే, నేను మీ నాగేష్. దత్తపుత్రుడు, ఆయనకు ముగ్గురు భార్యలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అనుకూల వాతావరణానికి దారితీసిన ఈ ట్యాగ్ లైన్స్ ఇప్పుడు పార్టీలో మళ్ళీ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే ఒక పరిస్థితిని తీసుకుని వచ్చాయి. తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్ను జైల్లో పరామర్శించడానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకతను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. అదేమంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి తనను ఉద్దేశించి బోసడికే అని వ్యాఖ్యానించారని, దాని అర్థం లంజా కొడక అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఒక రకంగా పార్టీలో కూడా చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. అయితే ఆయనకు స్క్రిప్ట్ రాయించే వాళ్ళు ఈసారి ఇంకో కొత్త ప్రయోగం చేద్దామని చెప్పి ట్యాగ్లైన్ యాడ్ చేసి ఇచ్చారనే ఒక అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి. అయితే తనను తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఈ రకంగా తిట్టడం వల్లే పార్టీ శ్రేణులకు కోపం వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి వచ్చిందనేది జగన్ చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం వర్గాలు సోషల్ మీడియా వేదికగా దీన్నే కౌంటర్ చేస్తున్నాయి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని ఉద్దేశించి అప్పటి శాసనసభ్యులు వల్లభనేని వంశీ, గుడివాడ శాసనసభ్యులు నాని, మరికొంతమంది శాసనసభ్యులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అప్పుడు ఈ నాయకులకు గుర్తు రాలేదా అనేది ఇప్పుడు నెటిజన్లు వేస్తున్న ఒక ప్రశ్న. శాసనసభలో లేని భువనేశ్వర్ గురించి అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం, తను అసెంబ్లీకి ఇక అడుగు పెట్టనని చెప్పి బయటకు వెళ్ళిపోవడం, ఈ వ్యవహారాలన్నీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెబుతోంది. అంటే కోపం అనేది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి ఏమైనా పేటెంట్ హక్క, తెలుగుదేశం పార్టీ వారికి ఉండదా అని నెటిజన్లు వేస్తున్న ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి తగిన సమాధానం రావట్లేదు. మొత్తం మీద చూస్తే ఈ చిన్న వ్యాఖ్యతో జగన్మోహన్ రెడ్డి పార్టీని డిఫెన్స్లో పడేశారనే ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.